నమస్తే అండి, నేను రజా. జనసేనకి టీడీపీకి ఎప్పుడు చిచ్చు పెడదామా, వెళ్ళి అట్లా విడగొట్టాలి. మీ దగ్గర ఏదైనా కాన్సెప్ట్ ఉంటే వైసీపీ వాళ్ళకి పంపించండి, ముఖ్యంగా సాక్షి ఛానల్కి పంపించండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఒక వీడియో చేసినారు. ఇదిగో చూడండి, ఇదనమాట వీడియో. మీకు కనిపించదు, అది బ్లర్ అవుతుంది. ఒకే వీడియో వల్ల బ్లర్ అవుతుంది సైడ్స్ అని. అయితే ఏంటంటే, నాగబాబుకు పచ్చపోటు పొడిచే చంద్రబాబు, అది సంగతి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య గ్యాప్ రావాలి. ఆ గ్యాప్ వచ్చి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే కనుక దాన్ని చలిగాచుకోవాలి. 2019 ఏం జరిగిందో అలాంటిది రిపీట్ కావాలి. మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలంటే వీళ్ళిద్దరు విడిపోవాలి. వీళ్ళిద్దరు విడిపోతేనే మేము మాత్రం గట్టెక్కుతామనే ఒక కోరికతో అయితే కొంతమంది కూర్చున్నట్లుగా నాకైతే ఈ వార్త చూసిన తర్వాత అయితే అర్థమైంది. నాగబాబుకు పచ్చపోటు పొడిచిన చంద్రబాబు, నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని చంద్రబాబు ఇచ్చిన హామీకి ఏడాది. అడిగితే గీడితే ఎవరు అడగాలి? నాగబాబు గారు అడగాలి, పవన్ కళ్యాణ్ గారు అడగాలి, జనసేన పార్టీ నాయకులు అడగాలి, జనసేన పార్టీ క్యాడర్ అడగాలి, మెగా అభిమానులు అడగాలి. కానీ ఎవరు అడుగుతున్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, పవన్ కళ్యాణ్ అమ్ముడిపోయాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్, పవన్ కళ్యాణ్ పెళ్ళాల్ స్టార్ అని చెప్పేసి నిత్యం అడ్డగోలు వ్యాఖ్యలు చేసేటటువంటి అభిమానులు, కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక ఛానల్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి వార్త ఏంటంటే, నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఏడాది అయ్యింది. వీళ్ళు అడగాల్సింది పోయి ఈ సాక్షి వాళ్ళు అడుగుతున్నారు. నెక్స్ట్, నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన చంద్రబాబు. మీకేంటి బాధ? నారా చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారు చూసుకుంటారు, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మధ్యలో మీకు వచ్చినటువంటి వ్యధ ఏంటి? మీరెందుకు ప్రశ్నిస్తారు? ప్రజా సమస్యలు లేవా? ఇది 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 ఫక్తు ఈ రెండు పార్టీలను విడగొట్టాలని చెప్పేసి కాంక్షతో కూడుకున్నటువంటి వీడియో కాదు. వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నటువంటి విషయం అలాంటిది కాదు. నెక్స్ట్, రాజ్యసభకు బదులు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చిన చంద్రబాబు. నెక్స్ట్, మంత్రి పదవి కోసం ఏడాది కాలం ఎదురు చూస్తున్న నాగబాబు గారు వచ్చి వాళ్ళకి చెప్పినారా? నాగబాబు గారు వచ్చి, నేను మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాను, కళ్ళు కాయలు కాచేలా కంటి మీద ఒత్తిలేసుకుని మరీ చూస్తున్నాను మంత్రి పదవి కోసం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తాడా, నేను అది తీసుకుందామా, ఆ సీట్లో కూర్చుందామా అని చెప్పేసి నాగబాబు గారు ఇప్పుడు ఏం చెప్పారా? ఆయన ఎమ్మెల్యే తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యేకి సంబంధించి చేయడం జరుగుతుంది. మంత్రి అవుతారు లేదు అనేది జనసేన పార్టీ, టీడీపీ పార్టీ యొక్క ఇంటర్నల్ మ్యాటర్. ఆ ఇంటర్నల్ మ్యాటర్లోకి మీరు ఎందుకు వస్తారు? అది రాజకీయ ప్రభుత్వానికి సంబంధించో ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, పదవులకు సంబంధించిన వ్యవహారం. జనసేన పార్టీ నాయకులకి ఏదైనా చిన్న పదవి రాకపోతే, టీడీపీ పార్టీ నాయకులకి ఏదైనా చిన్న పదవి రాకపోతే వెంటనే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టేసి ఇరు పార్టీల మధ్య కార్యకర్తలు కొట్లాట. అంటే ఇప్పుడు దీని ద్వారా ఏం చేయాలని నేను చెప్తాను చూడండి. మా జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఇప్పుడు టీడీపీ మీద హేట్ రేట్ పెంచేసుకోవాలి. మా నాగబాబు గారికి చంద్రబాబు గారు పదవి ఇవ్వడా? పదవి ఇవ్వకపోతే మనం సపోర్ట్ చేద్దామా టీడీపీ పార్టీ? మనం లేకపోతే టీడీపీ పార్టీ లేదు కాబట్టి మనం అంతా కూడా సపోర్ట్ చేయొద్దు అని ఒక రకమైన టాక్టికల్ గేమ్ని స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. ఈ ట్రాప్లో జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు పడతారా లేదని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడే అంత చనువు చంద్రబాబు గారికి ఉంది. చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో మాట్లాడే అంత సాన్నిహిత్యం ఉంది. ఇద్దరికి బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. మరి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, మళ్ళీ చెప్తున్నా, అన్ని పాయింట్లు కలిపితే ఒకే పాయింట్ దగ్గరికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని విడగొట్టాలి. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కేడర్ మధ్య ఒక గీత రావాలి. నాగబాబు గారిని ఈ విషయంలో నాగబాబు గారి విషయాన్ని ఒక కోణం నుంచి వాడి ఒక రకమైన కుట్రకి ప్రవేశపెట్టి దాని ద్వారా దీని మీద లబ్ధి పొందాలి అని చెప్పేసి వీళ్ళు చూస్తున్నట్లయితే అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మరి జనసేన పార్టీ కార్యకర్తలుగా, టీడీపీ పార్టీ కార్యకర్తలుగా చివరాఖరికి వాళ్ళ టీవీ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేయడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు, జనసేన పార్టీ అని పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సింబల్ని వేయాలంటే ఇది ఒక పార్టీని అని రికగ్నైజ్ చేయడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటి వ్యక్తులు ఈ రోజున నాగబాబు గారి ఫోటో ఇటుపక్క స్క్రీన్ మీద నాగబాబు గారి ఫోటో, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి ఫోటోలు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మొహం అంతా కూడా చాలా ఎర్రగా అయిపోయినట్టు చేసి నాగబాబుకు పసుపు పోటు అని చెప్పేసి టైటిల్ పెట్టి వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి దీన్ని కేడర్ ఎలా అర్థం చేసుకుంటుందో చూడండి. మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. మరి ఈ చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? ఇవ్వకూడదు అనుకుంటే ఎమ్మెల్సీ ఇవ్వరు కదా నాగబాబు గారికి. ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, పెద్దల సభలో కూర్చున్నారు కదా నాగబాబు గారు. ఏందో ఇలాంటి రాజకీయాలు చేసే అట్ట అయింది పరిస్థితి.